ఎస్ ఐఫా ఉత్సవం త్వరలో జరగబోతుంది అబుదాబి వేదికగా. ఇక్కడ ఈ ఐఫా ఉత్సవానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పేందుకు చాలామంది సినీ ప్రముఖులు ఈరోజు హైదరాబాద్ విచ్చేయడం జరిగింది. మనతో ఉన్నారు సీనియర్ నటీమణి ఖుష్బూ గారు. ఐఫాకి సంబంధించి ఆవిడ పార్టిసిపెంట్ ఏంటి అనేది ఆవిడ నేను తెలుసుకున్నాం. సో మేడం, సినిమాలు చేయడంతో పాటు సినిమా అవార్డు ఫంక్షన్ జరుపుకోవడం అనేది సినిమా వాళ్ళకి ఒక పండగలాగా చెప్తూ ఉంటారు. సో మీరు ఐఫా గురించి ఏం మాట్లాడతారు? డెఫినెట్గా ఐఫా అయితే ఒక పండుగ లాగా ఉంటుంది. ఎందుకంటే అందరూ వస్తున్నారు ఫ్రమ్ ఆల్ ద 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ అఫ్ కోర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ముంబై నుంచి అందరూ వస్తున్నారు. సో ఐ థింక్ ఒక నిజంగానే ఒక పండుగలాగా ఉంటుంది. ఎవ్రీబడి ఈస్ కమింగ్ టుగెదర్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ సినిమా ఉంటుంది. సో అండ్ యూ అప్రిషియేట్ పీపుల్ హూ హ్యావ్ గివెన్ సో మచ్ సినిమాకి అని ఎంత ఇచ్చారు. సో ద బెస్ట్ ఆఫ్ పీపుల్ హూ రైట్లీ డిజర్వ్ దే ఆర్ గివెన్ ది అవార్డ్స్. అండ్ వెన్ యూ కమ్ ఫ్రమ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అన్ ఆర్ట్, మీకు పెద్ద విషయం ఏంటంటే మీకు బాగా మంచి చేశారు, చాలా మంచి మీరు పర్ఫార్మెన్స్ ఉంది, లేదంటే ఒక సినిమా చాలా మంచిది ఉంది అలాంటి చెప్పినప్పుడు, ఒక అవార్డు ఇచ్చినప్పుడు దట్ అప్రిసియేషన్ ఆఫ్ యువర్ ఆర్ట్ ఉంది కదా, అది పెద్ద విషయాలు మనకి. సో ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ అవార్డ్ ఫంక్షన్ ఇస్ డెఫినెట్లీ అ సెలబ్రేషన్, అ ఫెస్టివల్. అంటే సినిమాలతో పాటు మీరు టెలివిజన్లో కూడా ఒక హోస్ట్గా వస్తున్నారు, ఒక జడ్జిగా వ్యవహరిస్తున్నారు, పాలిటిక్స్లో కూడా ఉన్నారు. సో ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలా ఇదంతా కూడా టైం కుదురుతుంది? ఐ హ్యావ్ అ వెరీ సింపుల్ పాలసీ అండి. ఇఫ్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. సో మనసులో అది చేయడానికి మీకు ఉండాలి. ఖచ్చితంగా యూ ఈజీలీ ఫైండ్ ద వే. ఎస్, అట్ టైమ్స్ సాక్రిఫైసెస్ ఉంటాయి. పర్సనల్ టైం, ఆ మీ టైం ఉంటుంది కదా, ఆ మీ టైం దొరకపోయిన పోతుంది. బట్ దాట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఫర్ మీ టైమ్ ఇస్ మోర్ విత్ ద పీపుల్, మోర్ విత్ ది ఆడియన్స్. దాట్ ఈస్ మీ టైమ్ ఫర్ మీ. ఈ సంవత్సరంలో మీరు బిగ్గెస్ట్ హిట్ కొట్టారు, 100 crores సినిమా ఒకటి కొట్టారు. సో ఫర్దర్గా అంటే గ్యాప్ లేకుండా సుందర్ సి గారితో సినిమాలు చేసే అవకాశం ఉందా? ఎట్లా నేనా? మీరు ఆయనతో చేయించే అవకాశం? ఆయన నెక్స్ట్ ఫిల్మ్ ఏం చేస్తున్నానని ఆయనకి తెలుసు. నేను ఆయన పాట సినిమా చేస్తున్నానో లేదని నాకు తెలీదు. ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ టు హిమ్, అది మాత్రం నాకు తెలుసు. మై ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. సుందర్ గారు నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారు, ఏ స్క్రిప్ట్ ఉంది, ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్. స్క్రిప్ట్ అని రెడీ అయిపోయిన తర్వాత నేను ఈ సినిమా చేస్తున్నాను ఆయన చెప్పిన తర్వాత నాకు తెలుస్తుంది. సో ఐ థింక్ ఆయన నెక్స్ట్ పిక్చర్ ఏం చేస్తున్నారో నాకు తెలీదు. అఫ్ కోర్స్ స్క్రిప్ట్ ఈస్ రెడీ ఫర్ హిమ్, స్క్రిప్ట్ రెడీ చేశారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ సినిమా నాకు తెలీదు. ఇంకోటి 1980 అని చెప్పేసి మీ స్టార్స్ అందరూ కూడా చాలా సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు ప్రతి ఏడాది. సరే, ఎందుకు ఈసారి గ్యాప్ వచ్చిందా అని చెప్పేసి అనిపిస్తుంది. ఏంటంటే ఆ కాన్సెప్ట్ వెనక రీజన్ ఏంటి? సో ఎప్పుడు మళ్ళీ ఉండబోతుంది సినిమాలో 1980 కాన్సెప్ట్? మీ స్టార్స్ అందరూ కలిసి చేసుకుంటారు కదా, అది డెఫినెట్గా ఉంటుంది. ఓన్లీ లాస్ట్ ఇయర్ మిస్ అయింది మనకి. సో దిస్ ఇయర్ ఉంటుంది డెఫినెట్లీ. లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ డిసైడెడ్, కానీ దే వాజ్ అ సైక్లోన్ వచ్చింది చెన్నైలో, అందుకంటే క్యాన్సిల్ చేసాం. సో ఇట్ వోంట్ బి రైట్ ఫర్ అస్. ఒక ఇలా అది కాన్సెప్ట్కి ఇంకా టైం ఉంది. ఆ కాన్సెప్ట్ తర్వాత డిసైడ్ చేద్దాం. ఒక డేట్ ఫిక్స్ చేసిన తర్వాత కాన్సెప్ట్ డిసైడ్ చేద్దాం. ఇదంతా చేయడానికి గల రీజన్ ఏంటి? స్టార్స్ అందరూ కలవాలి, మనం ఇయర్లీ కలవాలి అని దానికి అది వీ హ్యావ్ అ గ్రూప్ అండి. ఇప్పుడు ఎక్కడైనా ఇలాంటి ఒక ఫంక్షన్లో చాలా రోజులని మిమ్మల్ని చూసి బాగున్నారా అలా అడుగుతున్నారు కదా. సో ఎవ్రీ ఇయర్ ఒక మీట్ చేసినప్పుడు వీ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ గ్యాంగ్. సో ఒక 2-3 years డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇట్స్ నైస్ టు మీట్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మనకి 80sకి ఒక గ్రూప్ ఉంది, 32 people ఆ గ్రూప్లో ఉన్నారండి, ఫ్రమ్ ఆల్ ద లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం యాజ్ వెల్ యాజ్ హిందీ. అండ్ ఎవ్రీడే బేసిస్లో మేము అందరూ మాట్లాడుతూనే ఉంటాం. సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్. అంటే ఆర్టిస్ట్గా ఫర్దర్గా మీరు ఎలాంటి ప్రాజెక్టులు చేయబడుతున్నారు? అంటే మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది? అంటే తెలుగు సినిమాలు చేయాలని ఉందా? ఖచ్చితంగా తెలుగు సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి, స్క్రిప్ట్ మంచిగా ఉండాలి, అండ్ మెయిన్లీ నా క్యారెక్టర్ మంచిది ఉండాలి. సో అది ఎప్పుడైనా ఇంతవరకు రాలేదు. అఫ్ కోర్స్ ఇట్స్ మై డ్రీమ్. ఏముంది అలాంటి మీరు అడిగితే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ బాలయ్య గారు, చిరు గారు, అండ్ అఫ్ కోర్స్ మై ఫేవరెట్ తారక్. బట్ లెట్స్ సీ సంథింగ్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్, విల్ లుక్ ఇన్. ఆల్ ద బెస్ట్. సో ఇది ఖుష్బూ చెప్తుంది ఏంటంటే కనుక తెలుగు సినిమాల్లో తనకి ఖచ్చితంగా నటించాలని ఉంది. తన ఫేవరెట్ తారక్తో నటించాలి, బాలయ్యతో నటించాలి, చిరంజీవితో కూడా నటించాలి. ఇక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 32 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తాము 1980s కాన్సెప్ట్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఏడాది కలిసి ఒక సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటామని చేసి కూడా ఖుష్బూ చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.